నమస్తే. దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. దాని తర్వాత ఇంకొన్ని డిమాండ్స్ ఉన్నాయి కానీ డిమాండ్స్ నెరవేర్చినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరో ఉద్యమం వస్తుంది. అదే రిజర్వేషన్ హటావ్ ఆందోళన. సో దీనిపైన కూడా సర్వత్ర చర్చ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఒక 5 million ఫాలోవర్స్ కూడా దీనిపైన ఉన్నారు. సో మాట్లాడదాం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి బహుజన్ BSF విద్యార్థి నాయకుడు వరదన్ మనతో పాటు ఉన్నారు. సో బ్రో ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే మూవ్మెంట్ ఏర్పాటై ఇంత పెద్ద ఉద్యమం చేసింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు రిజర్వేషన్ హటావ్ ఆందోళన కూడా స్టార్ట్ అయింది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఖచ్చితంగా ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయినాయి. అది ప్రారంభము CJP ప్రారంభం వేదిక. ఇక ప్రారంభం వెల్కమ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆల్రెడీ జరిగింది. వెల్కమ్ ప్రోగ్రామ్ రిబ్బర్ కట్ కూడా అయింది. ఇక మిగిలాల్సినవి ఉద్యమాలే. వీళ్ళకు భయపడే BJPకి సంబంధించినటువంటి కావచ్చు, వీళ్ళకు సంబంధించినటువంటి RSS కావచ్చు, ఈ అరచకాలకు ఈ దౌర్జన్యాలకు వీళ్ళు మతము కులము ఇయ్యాల మొత్తం ఏది తట్టుకుంటలేరు. ఇక ప్రజలు అంత క్లోజ్ అయింది వీళ్ళది. ఉద్యమాలన్నీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుండి. అది ప్రారంభమే CJP. రిజర్వేషన్ పోతే మంచిదే. మాది ఇక రిజర్వేషన్ ఖచ్చితంగా పోవాలి. రిజర్వేషన్ పోవాలి. ఎంతకాలం పోయి దళితులు మోర్లు తీసుకుంటే బతకాలి. ఒకసారి ఉల్టా పల్టా గారి మీద ఉన్న వాళ్ళు కిందికి రారే, కింద ఉన్న వాళ్ళు మీదికి పోర్రి. మా వారే ఇలా రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయని దళితులకు మోర్లు తీసే కానో లేకపోతే సఫాయి చేసుకోనో సెక్యూరిటీ గార్డుల కానో ఒక్కసారి రివర్స్ కానీ రిజర్వేషన్ మొత్తం పోని మేము కూడా పూజలు చేస్తాం, మేము కూడా గుళ్ళలో పూజలు చేస్తాము. నాకు పూజ చేయాలండి రాములవారి టెంపుల్ కావనో లేకపోతే తిరుపతి ఆలయంలోనో లేకపోతే ఇక్కడ అయోధ్యకు సంబంధించినటువంటి దాంట్లో మా వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లు పోవాలి. దళితులు కావచ్చు అందరు ఈక్వల్గా పూజలు చేయాలి. అతలకు అంటే అక్కడ ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. ఒకసారి అందరం ఒకసారి చేద్దాం. ఎందుకు అక్కడ మీద ఉన్న ఒకసారి గటర్లు ఇవ్వమను తీయమని. ఇన్ని రోజులు మేము తీసినాం కదా, తీయమని. ఏమైతే ఎంతగానో వేసిలేమంటారు. దేవుని ఇవాళ వీళ్ళు చెప్తారు ఇక పెద్దగా. దేవుడు ఒక వీడియో చూసిన ఏసీ గుళ్ళు వేసి ఉంటాయని టెంపుల్ లోపల ఏసీ ఉంది. ఎందుకు ఏసీ పెట్టుకున్నారా అంటే దేవునికి ఎండ కొడుతుంది కాబట్టి, దేవునికి చలి వేడవుతుంది కాబట్టి మేము ఏసీ పెట్టుకున్నామంటారు. ఇవి ఆటలు చెల్లవిగా మస్తు. ఇప్పుడు 78 స్వతంత్ర భారతదేశంలో ఇనుకుంటా వచ్చినారు. ఇక మొత్తం దాడి 12 సంవత్సరాల ఎంత పెద్ద జోక్ అంటే 12 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలేడు. 12 గంటలకి సాయంత్రం నైట్ 12 గంటలకి వీడియో రిలీజ్ చేసిండు. హాయ్ ఫ్రెండ్స్ మిత్రో అయిపోయింది, హాయ్ ఫ్రెండ్స్కి వచ్చిండు. రేపు హాయ్ బ్రో అంటారు కావచ్చు. అంటే ఆయన అప్డేట్ అవుతుంది. కానీ ఆయన కింద ఉన్నటువంటి BJP ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయి వాళ్ళు అప్డేట్ అవుతలేరు. వాళ్ళు సోషల్లో సైన్స్ ఉంటారంటారు, సైన్స్లో ఇంటర్లో సోషల్ ఉంటుందా అండి? మా బండి సంజయ్ అన్న ఎంత ఘోరం అంటే నీ పరిస్థితి పాపం. ఇంటర్లో సోషల్ అంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు, టీచింగ్ పోస్ట్ అంటాడు. ప్రధానంగా ఇప్పుడు రిజర్వేషన్ హటావ్ ఆందోళన జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువగా SC ST BC వాళ్ళే లబ్ధి పొందారు కాబట్టి కంప్లీట్ దిశ మెరిట్ బేస్ గా తీసుకురావాలి అని చెప్పేసి కూడా చెప్తారు. సో ఏమంటారు అంటే SC ST BC వాళ్ళే ఎక్కువగా రిజర్వేషన్ ఫలాలు పొందిరు. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇంకెన్ని రోజులు అంటే అప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం అనుభవించారు SC ST BC వాళ్ళు అరచిత గురైన వాళ్ళు ఇంకా అదే పెట్టుకుని ఎన్నో రోజులను ముందుకు వస్తారు అని చెప్పేసి కూడా ఆందోళన జరుగుతుంది. రిజర్వేషన్లు వీళ్ళు అందినాయంటే ఓన్లీ EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ పోవాలని అంటున్నాం. మేము కూడా రిజర్వేషన్ పోవాలి. ఇవాళ 5 ఎకరాలు ఉన్నోళ్ళట గరీబట, 10 ఎకరాలు ఉన్నోళ్ళు గరీబట. వాళ్ళకి EWS వర్తిస్తుంది. అందుకే సాహెబ్ కాన్సీరామ్ గారు చెప్పినటువంటి మాటల్లో ఎండలో ఉండి ధర్నాలు మేము చెయ్యము, నీడలో ఉండి AK-47లుగా మా ఓట్లు ఆయుధాలుగా మార్చుకొని మిమ్మల్ని అందరినీ 2029లో మీ BJP ఆఫీసులకు మిమ్మల్ని పరిమితం చేయకపోతే ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉద్యమాలు మొదలైనవి. రిజర్వేషన్ పోవాలి. ఇవాళ ఏంది అంటే రిజర్వేషన్ పోతే కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి కూడా పోటీ చేయొచ్చు. ఇవాళ జనరల్ స్థానాలు అంటారు. జనరల్ స్థానం BC జనరల్ వస్తే అక్కడ డబ్బు ఉన్న వ్యక్తినాయే, SC జనరల్ వచ్చిన డబ్బేనాయే. డబ్బు లేని వ్యక్తి పోటీ చేయాలంటే ఈ రిజర్వేషన్లు పోవాలి. కింద మా కులాలు ఇన్ని సంవత్సరాలు అణిచివేతకు గురైనాయి. నీళ్లు దొరకని మహచ్చరు పోరాటం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ అన్నిటికీ కారణమైనటువంటి ఇప్పుడు ఏదైతే వీళ్ళు రిజర్వేషన్ అంటే ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రిజర్వేషన్లు పోవాలి. పోతేనే కింది వర్గాలకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఇక వీళ్ళు AK-47తో కాల్చి పారేసే వాళ్ళు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కదా, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంటరా లేకపోతే వార్డ్ మెంబరా? 2 క్వశ్చన్లు. గల్లీలో మాట్లాడుకున్నటువంటి మాటలు మీరు పార్లమెంట్ మెంబర్ అయి ఉండి ఎట్లా మాట్లాడతారు? ఇలా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో
పొట్టుపట్టు కాల్చి పారేస్తారు 2029లో. మిమ్మల్ని ఇక తరుముతారు. ఇలా అంటే అధికార మదం ఉంది, డబ్బు ఉంది. బీజేపీ అక్కడ పవరు, ఇక ఇక్కడ కూడా 8 ఎంపీలు ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలు. ఒక భ్రమలో మునిగిపోయి తెలంగాణ మొత్తం చుట్టుముట్టేయచ్చు భయ అని ఒక భ్రమలో మునిగిపోయి ఇష్టమైన వాక్యాలు చేస్తున్నారు. ఖచ్చితంగా AK-47లుగా గన్నుగా మేము మారి ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని 29లో కావచ్చు 30లో కావచ్చు తుక్కు బీజేపీని కాలుస్తారు ఓటు అనే ఆయుధంతో. ఇక్కడ నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ ఈ పేపర్ లీకేజ్ అనేది దానికి సెకండ్ ఛాన్స్ వచ్చింది, విద్యార్థులు చదువుకోవడానికి సెకండ్ ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడంటే పేపర్ లీకేజ్ అనేది తప్పైందని చెప్పకుండా సో సెకండ్ ఛాన్స్ వచ్చి నెక్స్ట్ టైం చదువుకోనికి విద్యార్థులందరికీ ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అవును, మాకు కూడా అవమానాలు ఉన్నాయి. మాకు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిర్రు, లేకపోతే అన్ని అక్రమాలకు డబ్బులను కొన్నారు అని మాకు కూడా ఉన్నాయి. సెకండ్ ఛాన్స్ పెట్టు, రీ-ఎలక్షన్ పెట్టమను. రీ-ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. దీనికి సెకండ్ ఛాన్సర్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్కి ఇలా ప్రూఫ్లతో సహా దొంగ ఓట్లతో సహా మేము వస్తాము. మీరు రీ-ఎలక్షన్ పెడతాని మీరు హామీ ఇస్తారా? మీరు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారా అంటే అనద్దు. కానీ ఖచ్చితంగా ఇక మీకు ఏ మాత్రం అంత కాన్ఫిడెంట్గా రీ-ఎలక్షన్ మన రీనీట్ నిర్వహించవచ్చు, మంచి అవకాశము, వీళ్ళు రాసుకోవచ్చు, మళ్ళీ ఇటువంటి అవకాశాలు దొరకాయి అంటున్నారు కదా. మీరు ఎలక్షన్లలో మీరు పదవిలు ఏవైతే గెలిచినారో దేశవ్యాప్తంగా ఇలా అక్రమంగా లేకపోతే దొంగోట్లతోని బీజేపీ గెలిచిన నేను ఆరోపణ చేస్తున్నా. వీళ్ళు రీ-ఎలక్షన్ పెడతారట నా భారతదేశంలో. రీ-ఎలక్షన్ పెడితే ఆ వాక్యాలు అనాలి, లేకపోతే మీరు చూసుకోండి. అనవసరంగా విద్యార్థులను యువకులను రెచ్చగొట్టకండి. సో మాట్లాడితే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి BSF చీఫ్ ఇబ్రహీం శేఖర్ అన్న ఉన్నారు. అన్న నమస్తే, జై భీమ్. ఏం చెప్తారు? ఫస్ట్గా రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది. రిజర్వేషన్లకు సంబంధించి మెరిట్ బేస్ గీయాలి, కంప్లీట్ రిజర్వేషన్ తీసేయాలని చెప్పి పెద్ద ఉద్యమమే నడుస్తుంది. సో ఏం చెప్తారు ఈ ఉద్యమం గురించి? తెలంగాణ ప్రజలకు జై భీమ్. భారతదేశంలో ఎప్పుడు కూడా పేద ప్రజలకు, ముఖ్యంగా బహుజనులకు లాభం జరిగే ఏ పోరాటం వచ్చినా దానికి ఒక యాంటీ ప్రోగ్రామ్ను క్రియేట్ చేస్తుంటారు. మండల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కమండల్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. మండల్ రిజర్వేషన్ పోరాటం వచ్చినప్పుడు కమండల్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. అట్లాగే ఈరోజు భారతదేశంలో యువత అంతా కూడా అంటే నీట్ లీక్ కానీ, ఎగ్జామ్స్ లీక్ కానీ, భారతదేశంలో పేద విద్యార్థులే కదా ఉద్యోగాలు ఆలోచన చేసేది. చదువు మీద ఆధారపడే వాళ్ళు ఎవరున్నారు? మ్యాక్సిమం 80% పేదోళ్ళే ఆధారపడతారు కదా. అయితే ఈ పేద విద్యార్థులకు వాళ్ళ జీవితాలను కింద మీద చేస్తున్న సందర్భంలో ఒక కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. సంతోషమైన విషయము. అందులో BSP పార్టీ కూడా మద్దతు తెలిపింది. కాబట్టి అందరం కలిసే ఓ సమస్య పరిష్కారం అయింది.